యోబు గారు చెప్తున్న మరొక మాట ఏమిటంటే, తన స్నేహితులతో చెప్తున్న మాట, నేను మరణం అయ్యేంత వరకు నా యథార్థతను నేను విడిచిపెట్టను. ఈ రోజున ఇటువంటి తీర్మానం నీవు నేను తీసుకోగలమా? ఇటువంటి ఒక కమిట్మెంట్ నీవు నేను తీసుకోగలమా? ఈ విధంగా నీవు నేను దేవుడి కొరకు స్థిరంగా రోషంగా నిలబడగలమా? మరణము వరకు నేను యథార్థతను విడిచిపెట్టను అని నీవు నేను నిలబడగలమా అని ఈ రోజున యోబు గారు మన ముందు ఒక సవాలు వేస్తున్నారు. కొంత కష్టం వచ్చిందంటే మనం యథార్థాన్ని విడిచిపెట్టేస్తాం. పరిస్థితులకు మన పరిస్థితి అనుగుణంగా మనం నడుచుకుంటూ ఉన్నాము. మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనము నిర్ణయాలు తీసుకుంటున్నాం, లేదా మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం ప్రవర్తిస్తూ ఉన్నాము. కానీ ఈ రోజున దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, నీవు నేను అంట యథార్థతను విడిచిపెట్టకూడదు. యోబు గారు అదే అంటున్నాడు. సమస్తమును కోల్పోయి భార్య వచ్చి చెబుతుంది, నువ్వు ఇంత జరిగినా సరే, ఎంత నష్టం వచ్చినా సరే, ఎంత నాశనకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఇంకా నువ్వు